ఏంటో చా ఫ్రెండు, ఏంటి ఫ్రెండు ఏదో తీక్షణగా డల్లుగా ఆలోచిస్తున్నావు? మరి మీ అమ్మ కోపంగా ఉంది కదా. నువ్వే ఏదో అనుంటావు. నేనా? మరి నేనా? మీ ఇద్దరికి డిషమా? అవును. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఫ్రెండు, అమ్మ మీద ఈ బల్లిని వేసావే అనుకో, అమ్మ అలకపోయి వెంటనే నవ్వి నీతో మాట్లాడుతుంది. ఓకేనా? ఆహా, సూపర్ ఐడియా. ఇవి నువ్వు వెళ్ళి పని చూసుకో. ఓకే ఫ్రెండు, ఆల్ ది బెస్ట్. చెప్తానుండు నీ సంగతి. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. రప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. బల్లి వెళ్ళిపోయింది. ఏమో ఏమో నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. తులసి, నిన్నే చేరక మనం పెళ్లి వీడియోలు ఫొటోస్ సంపాదించాలి. సడన్ గా పెళ్లి ఫోటోలు ఎందుకండి? అయినా అదేమైనా ప్లాన్ చేసుకుంటే జరిగిన పెళ్ళా? ఫోటోలు వీడియోలు తీయించడానికి. మీరెవరినైనా ఫోటోగ్రాఫర్ని పెట్టుంటే అతని దగ్గర ఉంటాయి, వెళ్ళి అడగండి. నేను ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవడం ఏంటి తులసి? మీరేగా మన పెళ్లి వీడియోలు ఫోటోలు కావాలన్నారు. నేను మాట్లాడుతుంది మన పెళ్లి ఫోటోలు వీడియోల గురించి కాదు. మరి మీ అన్నయ్య పెళ్లిలో ఉన్న ఫోటోల గురించి మాట్లాడుతున్నా. ఓ, ఆ ఫోటో ఎవిడెన్స్ గురించా? అవును. నువ్వేమనుకున్నావు? ఏం లేదులేండి. మనం ఉదయమే లేచి ఆ పెళ్లి ఫోటోగ్రాఫర్ని పట్టుకోవాలి. ఏంటి, మా అన్నయ్య కోసమే? కాదు, నా చెల్లి కోసం. మీరు మీ నాన్నగారిని ఎదిరించారని నాకు చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మా నాన్న మనసు నొప్పించకుండానే మా చెల్లికి న్యాయం చేస్తాను. అది నా బాధ్యత. నువ్వు మార్నింగ్ త్వరగా రెడీ అవ్వు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఇద్దరం కలిస్తే ఏదైనా సాధించగలము అని. నీతోనే కాదు, నా చెల్లి కోసం ఎవరితోనైనా కలుస్తాను.
ఆంటీ రాబాను ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది అర్చన. ఏమైంది ఆంటీ? ఎందుకట్లా డల్గా ఉన్నారు? ఏం లేదు భాను, అలా కూర్చో. ఏంటి అంకుల్, మీరైనా చెప్పరా? ఏదో జరిగింది. ఆంటీ నాకు చెప్పరా మీరు? గంతేలే, పరాయిదాన్ని అయిపోయినా. ఏం చెప్పమంటావమ్మా, మా రాతే బాలేదు. ఏమైంది? ఏంటమ్మా నువ్వనేది? అవునతయ్య, మా నాన్న ఈ పెళ్లి వద్దని చెప్పారు. నేను బావని పెళ్లి చేసుకోలేను. వీడు యాక్సిడెంట్ నుంచి కూడా పూర్తిగా రికవర్ అయిపోయాడు కదమ్మా, ఇంకేంటమ్మా ప్రాబ్లం? బావకి ఎగ్జామ్స్ అయిపోగానే జాబ్ వస్తుంది అని హ్యాపీగా పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఇలా డీపార్ అయ్యి కెరియర్ మొత్తం స్పాయిల్ అయ్యాక నన్నెలా చేసుకోమంటారు? కాలేజ్ నుండి సస్పెండ్ అయ్యి జాబ్ సంపాదించలేని బావని నేనే కాదు, ఏ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. ఐఎమ్ సారీ. దొంగతనం చేస్తూ కాలేజ్లోనే పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. జై సార్. ఏమైంది జాను? సార్, విశ్వ పేపర్ లీక్ చేయడం ఏంటి సార్? వాడు అలాంటి వాడు కాదు సార్. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు జాను. వీడు ఆ పాపిష్టి దాంతో స్నేహం చేశాడు, జీవితం నాశనం చేసుకున్నాడు. వీడు దాని గురించి అంత చేస్తే అది కనీసం వీడిని పట్టించుకున్న పాపాన పోలేదు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడే కాదురా, ఆ దుర్మార్గురాలు మనకెప్పటికీ తీరని శోకం మిగిల్చింది. అమ్మా ప్లీజ్. మీరు ఆగుండ్రి. ఆంటీ కోపంలో గట్ట మాట్లాడుతుంది. గైనా మీ ఫ్రెండ్స్ వేసింది తప్పే కదా. వీడి జీవితాన్ని నాశనం చేసి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా అది మాత్రం ఏం బాగుంటుంది, సర్వనాశనం అయిపోతుంది.